శిక్షణ అందరికీ ఇచ్చాము. యోగా ట్రైనర్లకు కూడా చాలా మందికి శిక్షణ ఇచ్చాము. నేను మా ఆవిడ ఇద్దరు యోగా మాస్టర్లను. కాకపోతే చాలా మంది ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం కూడా యోగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మా సంస్థకు సంబంధించిన మొత్తం అన్ని కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, సర్వీస్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి ప్రతి నెల నెల జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి 10 మంది కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మోటివేట్ చేయాలని చెప్పేసి మాకు సంకల్పం పెట్టుకున్నాము. దాని గురించి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని అనుకున్నాం మేడం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్, తప్పకుండా సక్సెస్ అవుతారు. మీ జర్నీలో మీరు ఎప్పుడూ తప్పకుండా సక్సెస్ అవ్వాలని మన ఇప్పుడు పార్టిసిపెంట్స్ 15 మెంబర్స్ కోరుకుంటున్నాము. తప్పకుండా కోఆపరేట్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్, హూ వుడ్ లైక్ టు షేర్? సుధాకర్ గారు, 1 by 1 మనం విత్ ఇన్ 1 minute లో కంప్లీట్, హాఫ్ మినిట్ లో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎస్ సార్, నాగరాజ్ సార్ చెప్పండి సార్. మేడం నా పేరు నాగరాజ్ అండి. ఓకే సత్యసాయి డిస్ట్రిక్ట్ ధర్మవరం అండి. నేను ఓకే సార్. చంద్రశేఖర్ గురువు గారి శిష్యుడండి. క్లాస్కి వెళ్తాంటాను. ఓకే ఆ, సార్. ఆ, తర్వాత నేను బిజినెస్ చేస్తానండి. సిల్క్ శారీస్ బిజినెస్. ఆ సిల్క్ శారీస్ బిజినెస్ కోసం మనకు భవిష్యత్తులో యూజ్ అవుతుందని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ డెసిషన్. తప్పకుండా స్టార్ట్ చేస్తారు మీరు. లక్షల్లో సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తారు. అలాగే సారీస్ నుంచే కాకుండా యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్, చింతా సుధాకర్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మేడం నేను చంద్రశేఖర్ గురువు గారి శిష్యుని మేడం. నేను కానీ మాది ఓకే సార్. శారీస్ బిజినెస్ మేడం. ఓకే సార్. కొత్తగా కొంచెం ఏమన్నా శారీస్ బిజినెస్ చేయాలా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తామనే ఉద్దేశంతో స్టార్ట్ మేడం. ఎక్సలెంట్ సార్, తప్పకుండా స్టార్ట్ చేద్దరు కానీ సక్సెస్ అవుతారు మీ బిజినెస్ లో మీరు. అందరం కూడా కోఆపరేట్ చేస్తాము తప్పకుండా. ఎక్సలెంట్ సార్, వెల్ డన్. నెక్స్ట్, వెంకట్ సార్, వెంకట్ సురేపల్లి సార్. ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోండి, రిమైనింగ్ మెంబర్స్ కూడా. ఇంకా మన పార్టిసిపెంట్స్ 22 మంది ఉండాలి, జాయిన్ అవ్వలేదు. ఒకసారి సెషన్ జాయిన్ అవ్వమని మన గ్రూప్ లో పెట్టండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి మేడం. ఎందుకంటే ఫస్ట్ సెషన్ సక్సెస్ఫుల్ గా చేశారు. సెకండ్ సెషన్ ఇంకా గ్రాండ్ సక్సెస్ గా స్టార్ట్ చేశారు. నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది యాక్చువల్ గా. ఎందుకంటే ఏదో ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది మీ ప్లేయర్ చూసిన, ఏది చూసినా. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నారు, హ్యాపీ అనిపించింది. అలాగే ఈ రోజు మీరు చెప్పారు కదా మేడం నా గురించి. అంటే నేను రాసిన వాట్సాప్ స్టాటస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసి సార్ మీరు కూడా జాయిన్ కండి నేర్చుకోండి నాకు థాట్ ఉండే. కాకపోతే ఇంకా చెయ్యాలి, ఒక ప్రొఫెషనల్ గా చేయాలని మీరు చెప్పి ఎంకరేజ్ చేయడం అనేది నాకు హ్యాపీ అనిపించింది మేడం. సో సో ఈ విషయంలో నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ గా, యాక్చువల్ గా వెంకట్ సార్ చాలా మంచిగా కవితలు రాస్తారు. స్టేటస్ చూసినప్పుడు నాకు అనిపించింది డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది అనమాట. అది హార్ట్ టచింగ్ కంటెంట్ అని అనిపిస్తుంది. సో సార్ని, సార్ మీరెందుకు ఓన్ కంటెంట్ ఉండగా ట్రై చేయకూడదు అని అన్నాను. సార్ ఇమీడియట్ గా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఒక మంచి కంటెంట్ తో యూట్యూబర్ గా అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, జయశంకర్ గారు మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే మేడం. అదే మేడం, నాకు కూడా యూట్యూబ్, నేను ఆల్రెడీ టాలీ ఫ్యాకల్టీ మేడం. టాలీ ఓకే సార్. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్లస్ నా ఓకే. ఏంటి అంటే ఆన్లైన్ లో టాలీ క్లాసెస్ తీసుకోవాలనేసి మెయిన్ నా కాన్సెప్ట్. సో అది ఓకే నేను సార్. సార్ చెప్తే, సార్ ఎవరినో యూజ్ చేసుకోవడం ఎందుకు, నువ్వే యూట్యూబ్ కరెక్ట్ గా నేర్చేసుకొని నువ్వే అప్లోడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే నీకే బెనిఫిట్ ఉంటుంది కదా, వాళ్ళకి నీకు ఏదైనా క్లాస్ వచ్చినప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది అనే ఒక మోటివేషన్ తో సార్ యాక్చువల్గా ఫీజు కూడా సారే పే చేశారు. నేను ఇంకా సార్ ఫీజు కూడా ఇవ్వలేదు, నేను మళ్ళీ ఇస్తాను అది. బట్ నేను ఖచ్చితంగా 7 days లో పర్ఫెక్ట్ గా నేర్చుకొని నా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా టాలీ కోర్స్ ఖచ్చితంగా
అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ మేడం. ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ సార్. అందరికీ నా కోర్సెస్ లో కూడా తక్కువ ఫీజుకే చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. బట్ 7 days లో 100% నేను ఈ కోర్స్ కంప్లీట్ గా నేర్చుకొని ఓన్ గా నా యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ మొత్తం కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకొని చేస్తాననే కాన్ఫిడెన్స్ అయితే 100% ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్ డన్. తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారు కాబట్టి తప్పకుండా లేట్ అవుతుందేమో కానీ కొన్ని చోట్ల మనకి అంటారు కదా, లేట్ అవుతుందేమో కానీ మనం సక్సెస్ అయితే సాధించకుండా ఉండం. ఆ వెళ్ళే ఓకే క్రమంలో అన్ని చూస్తాము, రావట్లేదు సక్సెస్ అని అనుకుంటాము. బట్ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే ఉందో తప్పకుండా ఏదో ఒక టైంలో మాత్రం సక్సెస్ అవుతాం సార్. తప్పకుండా మీరు కూడా మంచి యూట్యూబర్ గా అయ్యి కంటెంట్ క్రియేటర్ చేసి మంచి టీచింగ్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీవాణి గారు మాట్లాడతారా? హ్యాపీ ఈవినింగ్ మా. హ్యాపీ ఈవినింగ్ మా. హ్యాపీ ఈవినింగ్ అందరికి. యాక్చువల్లీ యూట్యూబ్ అనేది నేను డాడీ చెప్పడం వల్ల తీసుకున్నాను. నాకు మీ యూట్యూబ్ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి మా. హలో మీ పేరు శ్రీవాణి, ఓకే చెప్పండి. అనుకుంది అది యూట్యూబ్ కోర్స్ ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ డాడీ చెప్పడం వల్ల నేను తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఒక శ్రీనివాస్ సార్ కదండి? చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్, ఓకే ఓకే. అంటే వేరే సార్ కూడా వాళ్ళ డాటర్ ని జాయిన్ చేశారు. సో ఓకే సార్, చెప్పమ్మా. ఓకే లైక్ నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఓకే, వెల్ డన్. నా డిజైన్స్ ఇంకా క్రియేటివిటీగా ఇంకా మోటివేట్ అయ్యి ఎదుటి వాళ్ళని డిజైనింగ్ చేయడానికి ఫ్యాషన్ షోస్ కి కానీ ఇలా బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అండ్ బ్లాగ్స్ కూడా చేయాలి అని చెప్పి తీసుకోవడం జరిగింది. తప్పకుండా స్టార్ట్ చేస్తారు, మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ శ్రీవాణి గారు. నెక్స్ట్ శ్రీకాంత్ సార్. Yeah. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening, all of you. Happy evening, all of you. రిమైనింగ్ మెంబర్స్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, Mute. మ్యూట్ యువర్ సెల్ఫ్. సారీ. Yeah. Myself, I am Srikanth. I am a medical doctor. Okay. And also NLP practitioner and hypnotist. Okay. So my YouTube I have already channel. So my YouTube channel name is Chat with Srikanth with Success Voice. ఓకే. సో ఎవరైతే వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయ్యారో వాళ్ళని నేను పాడ్కాస్ట్ అంటే ఇంటర్వ్యూ తీసుకొని సో ప్రపంచానికి చూపించాలని నా ఒక ఉద్దేశము. సో ఒక 10 పాడ్కాస్ట్ విజయవంతంగా చేసినాను. సో ఒక 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఎందుకు ఈ మీ సెషన్ లో జాయిన్ అయ్యానంటే హౌ టు ఇంక్రీజ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో హౌ టు ఇంక్రీజ్ మై వ్యూస్. సో ఇది ఎలా అనేది నేర్చుకోవడానికి మీ సెషన్ మీ క్లాస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు విత్ ఇన్ 1 month లోనే మీ చేంజ్ అనేది చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ఫుల్ డిపెండ్ అపాన్ కన్సిస్టెన్సీ. నేను టిప్స్ యూజ్ చేసిన దాంతో మీరు కన్సిస్టెన్స్ గా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను 1 month లోనే చేంజ్ చూస్తారని అనుకుంటున్నాను. హోప్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజశ్రీ మ్యామ్. మీరు హై స్కూల్ టీచర్ కదా మ్యామ్? అవును మ్యామ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు రాజేశ్వరి అండి. మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్ తాడిపత్రిలో ఉంటాము. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ నండి. ఐ హ్యావ్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్. అయితే నేను ఏదో లైట్ గా తీసుకొని పెట్టాను. అది పిల్లలకి ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ లో చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న చిన్న హార్ట్ తో పెట్టాను. అయితే అది ఇంకా గ్రోత్ అయితే బాగుంటది కదా అని మీ దీంట్లో జాయిన్ అయ్యానండి. తప్పకుండా మ్యామ్, తప్పకుండా మీరు గ్రోత్ అవుతారు. మీ విష్ అయితే ఇప్పుడే సక్సెస్ అవడం స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచే. సో తప్పకుండా సక్సెస్ అవుతారు మ్యామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్రీష్మ. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మా. నేను ఒక 9th క్లాస్ చదివే స్టూడెంట్ మేడం. ఓకే. నేను ఈ యూట్యూబ్ ఛానల్ మాస్టర్ చేయడం ఎందుకు తీసుకున్నా అంటే నా థాట్స్ స్కిల్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మేడం.
ఎక్సలెంట్ డెసిషన్. 9th క్లాస్ లోనే చాలా గొప్ప థాట్ వచ్చింది నీకు. థ్యాంక్ యూ. సో తప్పకుండా నువ్వు కూడా సక్సెస్ అవుతావు. డాడీ చెప్పారు నాకు నీ గురించి. తప్పకుండా నువ్వు చేస్తావు. కంటిన్యూ అవుతే కన్సిస్టెన్సీగా చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతావు గ్రీష్మ. ఎక్సలెంట్. నెక్స్ట్ వెంకటరాజు గారు. వెంకటరాజు గారు హలో మేడం. హాయ్ మేడం. చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. నేను శారీస్ బిజినెస్ చేస్తున్నాను మేడం. యాక్చువల్గా యూట్యూబ్లో కొద్దిగా ట్రై చేద్దాం అన్నట్లు ఎలా ఉంటుంది అని కనుక్కోవాలని చెప్పి చంద్రకేత్ సార్ చెప్పాడు. ఓకే అందుకు మనము తెలుసుకుందాం అని చెప్పి వచ్చామండి. ఓకే సార్, తప్పకుండా కొద్ది సక్సెస్ అవుతారు నర్వస్గా ఉంది, యూట్యూబ్ లో. ఐడియా లేదు కదా. మీకు ఒక ఫస్ట్ టైం. కంటిన్యూగా వింటే తప్పకుండా ఐడియా వస్తుంది సార్. ఓకే ఓకే. కంటిన్యూగా వినండి. వినని వెంటనే ఇమ్మీడియట్ గా ప్రాక్టీస్. మీరు రికార్డింగ్ ఇస్తారు, రికార్డింగ్ చూస్ చేసుకోవాలన్న థాట్ ఒకసారి పక్కన పెట్టేసేయండి. ప్రెసెంట్ లో ఓకే మీరు మేడం. ఓకే వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది అయిపోతుంది. రికార్డింగ్ అని మైండ్ లో పెట్టుకుంటే మన రికార్డింగ్స్ అలానే ఉండిపోతాయి, మనము అక్కడే ఉండిపోతాం, ఛానల్ అక్కడే ఉండిపోతుంది. ఓకే ఓకే సార్, మేడం. ఓకే మేడం. బట్ రికార్డింగ్ ఓకే కూడా మేడం. నేను థ్యాంక్ ఇస్తాను. యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి. మన యాక్టివ్ పార్టిసిపెంట్స్ గా ఉంటాము. మీది అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవద్దు. కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఎవరు? శ్రీవాణి గారు కంప్లీట్ అయిపోయారు. మోటోరోలా ఎడ్జ్. మీ నేమ్స్ ఒకసారి రీనేమ్ చేసుకోండి. మీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి రీనేమ్ చేసుకుని అటెండ్ అవ్వండి. నెక్స్ట్ భవానీ గారు. భవానీ గారు భవానీ గారు ఉన్నారా? వీడియో ఆన్ చేసుకోండి, పాసిబుల్ కాకపోతే అలానే మాట్లాడండి. నెక్స్ట్ జయశంకర్ గారు. ఆల్రెడీ మాట్లాడాను మేడం. ఓకే, మాట్లాడు. ఓకే, మీరు వీడియో ఆఫ్ చేసుకుంటే నాకు తెలియదు కదా. ఓకే, నెక్స్ట్ బాబు గారు. సారీ సార్, మా సార్ పెరల్ బాబు సార్. ఓకే సార్, మీరు కూడా ఒకసారి మీ ఇంట్రడక్షన్ ఇస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ వాయిస్ వినిపించట్లేదు. పెరల్ బాబు సార్, పాసిబుల్ అయితే ఒకసారి మీ ఇంటెన్షన్స్ షేర్ చేసుకుంటే వి ఫీల్ హ్యాపీ. నెక్స్ట్ అనితాదేవి గారు. అనిత మ్యామ్, ప్లీజ్ మాట్లాడండి. వాయిస్ కట్ అవుతుంది మ్యామ్. యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను మేడం కొంచెం. ఓకే 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 మ్యామ్. అనిత మ్యామ్ కూడా ఇంపాక్ట్ ట్రైనర్. ఓకే మ్యామ్, పాసిబుల్ అవుతుందా మాట్లాడడం? ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకా ఎవరైనా రిమైనింగ్ ఉన్నారండి? మిస్ అయ్యాను. లక్ష్మి గారు గురించి, నాగేంద్ర గారి గురించి నేను లాస్ట్ లో చెప్తాను. ఆ బాబు సార్, పెరల్ బాబు సార్, వీలైతే ఒకసారి మీ షేర్ చేసుకుంటారు. భవానీ గారు ఉన్నారు. భవానీ గారు. భవానీ గారు మాట్లాడడం లేదు సార్, నేను అడిగాను. భవానీ మ్యామ్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సారీ మ్యామ్, సిగ్నల్ ప్రాబ్లం మ్యామ్. ఓకే ఓకే, చెప్పండి మ్యామ్. శుభ సాయంత్రం మ్యామ్ అందరికి, ఫ్రెండ్స్ శుభ అందరికి సాయంత్రం. కూడా. ఓకే. సో మీ నమస్తే. పేరు భవానీ, మీరు మీ పేరు జాయిన్ భవానీ. అవ్వడానికి కనుక ఇంటెన్షన్ ఏంటి మ్యామ్? నేను యోగా ట్రైనర్ అండి. చంద్రశేఖర్ గారు చెప్పారు ఇలా చేయండి మా బాగుంటుందని. నాకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడం కోసం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను. విశ్వ యోగా ధ్యాన మండలి మా సంస్థ అండి, మా గురువు గారు వాళ్ళ ద్వారా నేను ట్రైనర్ అవ్వాను. అంతేనండి.
ఎక్సలెంట్ మ్యామ్, ఎక్సలెంట్. తప్పకుండా మీరు కూడా మంచిగా యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు. డోంట్ వరీ. నెక్స్ట్ ఇక్కడ మేడం మోటోరోలా అని ఒకసారి కనిపించారు. ఎస్ సార్, బాబు సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మేడం. నేను డ్రైవింగ్ హ్యాపీ లో ఈవినింగ్. ఉన్నాను మేడం యాక్చువల్ గా సార్, ఎందుకనే ఫుల్ రైన్ ఓకే వస్తుంది హైదరాబాద్ లో. ఓకే ఓకే సార్. మేడం నేను యాక్చువల్ గా వర్కింగ్ ప్రొఫెషనల్. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో మీరు యూట్యూబ్ ఆల్రెడీ చాలా ఫుల్ ఫేమస్ యూట్యూబర్ అని చెప్పి మీ దగ్గర నేర్చుకోవాలని అనుకుంటున్నాను మేడం. అందుకని సో మీరు ఆల్రెడీ అంటే 1,00,000+ సబ్స్క్రిప్షన్స్ వెళ్ళారు. సో సో ఇన్స్పైరింగ్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఇంపాక్ట్ లో రెగ్యులర్ యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తుంటారు కదా, సో అందుకని మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా సార్ ఏజ్ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నా సెషన్ వర్క్ షాప్ లో జాయిన్ అయినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అనేగా. మీ గైడెన్స్, మీ సజెషన్స్ మా అందరికి చాలా కావాలి. సో డెఫినెట్లీ అందుకనే సార్, డెఫినెట్లీ. యా థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు. ఒకసారి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. రాజేశ్వరి మ్యామ్ వచ్చారు. రాజేశ్వరి మ్యామ్ అవైలబుల్ ఉన్నారా? ఎస్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. యాక్చువల్లీ ఇంకొక మీటింగ్ లో ఉండేదాన్ని, సో అది ఫినిష్ చేశాను. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. సో వెల్కమ్ టు న్యూ లెర్నింగ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మ్యామ్ చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. అసలు ఎప్పుడు ఏది అడిగినా సరే నేను రెడీ అని ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నిజంగా సెకండ్ బ్యాచ్ అంటే ఎంత చెప్పలేకపోతుంది అనమాట. ఫస్ట్ బ్యాచ్ ఎంత మంచిగా అయిందో, సెకండ్ బ్యాచ్ ఇంకా డబల్ అయింది ఆనందం. నా ఆనందం ఫస్ట్ బ్యాచ్ నుంచి సెకండ్ బ్యాచ్ కి డబల్ అయింది ఆనందం. సో తప్పకుండా అందరికి మీకు నచ్చినట్టు చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ జర్నీ, ఇంకా రిమైనింగ్ ఎవరైనా మాట్లాడాలి ఉన్నారండి? అందరూ ఓకేనా? ఇంకెవరైనా మాట్లాడాలా? గంగరాజ్ గారు మాట్లాడేశారు కదా? గంగరాజ్ గారు మాట్లాడలేదు. ఫస్ట్ మీరే మాట్లాడారు. ఓకే. గ్రీష్మ. ఓకే, ఓకేనా? షాల్ వి స్టార్ట్ అవర్ సెషన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్, చాలా మంది యూట్యూబ్ సోషల్ మీడియా భయపెట్టేస్తూ ఉంటారు. యూట్యూబ్ లో అయితే ఇంతలా చేయాలి, అంత వర్క్ చేయాలి, ఇంతలా అయితే సక్సెస్ అవుతాము. నిజంగా సక్సెస్ అవుతామా? వాళ్ళకి వ్యూస్ ఎలా వస్తాయి, సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, అసలు ఇవన్నీ కన్ఫ్యూజన్ లో ఉంటారనమాట. అసలు మనం ఫస్ట్ స్టార్ట్ చెయ్యము, చేసిన తర్వాత చెయ్యాలి అనుకున్నప్పుడే సగం డౌట్స్ వచ్చేస్తాయి. స్టార్ట్ చేసాక మిగిలిన డౌట్స్ వస్తాయి. 1 or 2 వీడియోస్ పెడతాము, స్టాప్ చేసేస్తాము, అక్కడితో మన గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. సో నేను కూడా ఒక టైం నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక 8 years బ్యాక్. యాక్చువల్ గా మనం అనుకుంటూ ఉంటాం, నాకు టైం లేదు. ఎవరికి ఖాళీ ఉండదండి లైఫ్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టైం ఎవరికి ఖాళీగా ఎవరు స్పెండ్ చేయరు. బట్ మనం ఉన్న ప్రొఫెషన్ బట్టి, మన వర్క్ ని బట్టి మనకు టైం ఉండదు అని అనుకుంటాం. బట్ మనకి ప్యాషన్ ఉండి చెయ్యాలని అనుకుంటే గనక ఖచ్చితంగా ఒక టైం అనేది మనకు ఉంటుందన్నమాట. ఎక్కడైతే మనం కొంచెం వేస్ట్ చేస్తామో ఆ టైంలో మనకి ఇష్టమైన ప్యాషన్ తో ఉన్న వర్క్ ని ఫోకస్ చేయగలిగితే తప్పకుండా ఆ ప్లేస్ ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే నెక్స్ట్ ఇంకో జర్నీ, ఇంకో స్టెప్ చేయగలుగుతాం అనమాట, వేయగలుగుతాం. సో నేను కూడా ఒక టైంలో చాలా మంచిగా అంత ఎనర్జెటిక్ పర్సనాలిటీని, బట్ ఒక టైంలో అనుకోని సిచ్యువేషన్ లో ఒక డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళిపోయాను. సో చాలా యాక్టివ్, మొత్తం అన్నిటిలోనూ యాక్టివ్ పార్టిసిపేట్ చేసేదాన్ని. సిచ్యువేషన్ బేస్డ్ ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. సో ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం చేయాలి అనేది ఆలోచన రాలేదు. వాళ్ళు ఎంత మోటివేట్ చేసినా నాకు ఆ థాట్స్ అనేవి ఆగేవి కాదు. బట్ నాకు అయిన ప్లస్ ఏంటంటే, నాకు
చదువు, జాబు ఇవే కాకుండా కొంచెం హాబీస్ కూడా ఇష్టం. ప్రతి వర్క్ ని చాలా ఇష్టంగా చేస్తాను. అది ఏ పనైనా సరే, ల్యాప్టాప్ వర్క్ చేయాలంటే ఆ వర్క్ చేస్తాను, ఎడిటింగ్ వర్క్ చేయాలంటే అది చేస్తాను, రిమైనింగ్ అన్ని వర్క్స్ చేస్తూ ఉంటాను. ఒకసారి శ్రీనివాస్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ శ్రీనివాస్ సార్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే. సో ఇలా ఉంటుంటే మా పేరెంట్స్, మా బ్రదర్, మా సిస్టర్ ఇంకా తినని ఎలా బయటకు తీసుకురావాలి అంటే వాళ్ళు ఎన్ని చెప్పినా సరే నా ఆలోచన ఫ్లో అనేది మారేది కాదు. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. సో అప్పుడు మా బ్రదర్ కి ఒక థాట్ వచ్చింది. అప్పుడు యూట్యూబ్ మన తెలుగు వైపు అంత ఎక్కువ ఉండేది కాదు. నీకు యూట్యూబ్, నీ క్రియేటివిటీ ఉంది కదా, నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తాను, రంగోలీ చేస్తాను, మొత్తం ఏ క్రాఫ్ట్ అన్నా సరే ఒక్కసారి చూసానంటే దాన్ని డిఫరెంట్ మోడ్ లో నా స్టైల్లో మార్చుకుని చేసేయడం నాకు అలవాటు. సో వాడు ఏం చేశాడంటే, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టు, నువ్వేం చేయలేదు, జస్ట్ కొన్ని చెప్పాడు, మొత్తం అన్ని కాదు, బేసిక్ చెప్పి ఇవి పెట్టు, నువ్వు వెళ్తావు, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇవన్నీ పెట్టి చెప్పాడు. అప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ తను చెప్పడం వల్ల స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసేసానో వర్క్ లో పడిపోయాను. వన్ బై వన్ ఫస్ట్ ఒక సబ్స్క్రైబర్ వస్తే ఇవాళ ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారు, నలుగురు వచ్చారు, ఇలా చూసుకోవడంతో నా బాధ ఎక్కడుండేదో తెలిసేది కాదు. అంటే వచ్చేది, బట్ ఇమీడియట్ గా వెళ్తే ఫోన్, ఇవాళ 10 మంది వస్తారు, ఇవాళ 20 మంది వస్తారు. అవి ఎవరివి మా ఫ్రెండ్స్ కాదు, మా రిలేటివ్స్ కాదు, అన్ని అదర్ సైడ్ నుంచే. మేము ఎవరికి చెప్పలేదు యూట్యూబ్ ఛానల్ పెట్టామని కానీ ఏది కానీ. జస్ట్ వాడు ఏంటంటే నా థాట్ ని బ్రేక్ చేయాలని చెప్పి పెట్టాడు. నేను అందులో వెళ్ళిపోయాను. అలా వన్ బై వన్ రోజుకి అలా వీడియోస్ చేస్తూనే ఉండేదాన్ని. నాది మొత్తం తగ్గించేసుకుని నా ఫోకస్ అంతా నా స్కిల్స్ మీద పెట్టాలి, నేను సక్సెస్ అవ్వాలనే థాట్ తో. సో అలా అవుతూ ఉండగా ఏమైందంటే అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సడన్ గా అలా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. యాక్చువల్ గా అలా అవ్వగా నా ఫస్ట్ ఇన్కమ్ పడినప్పుడు ఎంత ఆనందం అంటే, అది ఏమి ఇన్కమ్ కాదండి. మానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత మా బ్రదర్, అది కూడా చూసుకునేదాన్ని కాదు నేను, మానిటైజేషన్ ఏమొచ్చింది, ఎంత పడ్డాయని. నీకు 0.8 సెంట్స్ పడ్డాయండి ఫస్ట్ ఇన్కమ్ అని చెప్పాడు. అంటే $1 కి 100 సెంట్స్. సో నీకు ఎంత వచ్చిందో తెలుసా, మొత్తము 8 సెంట్లు పడ్డాయి తెలుసా అన్నాడు. నిజంగా అది కూడా హ్యాపీ అనిపించింది, ఎందుకో తెలీదు. సో అలా నెక్స్ట్ ఇంక్రీజ్ అయిపోయి $100 పడితేనే మనకి యూట్యూబ్ లో ఎప్పుడైనా మన ఇన్కమ్ నెక్స్ట్ మంత్ కి వస్తుంది అనమాట. $100 అవ్వకపోయినాయి అనుకోండి, ఆ మంత్ రాదు. నెక్స్ట్ మంత్ 150, 180 అయింది అనుకోండి, టోటల్ అమౌంట్ డాలర్స్ నుంచి కన్వర్ట్ అయ్యి మనకి మన బ్యాంక్ అకౌంట్ పడుతుంది. సో ఇదంతా ఎందుకు జరిగిందంటే 3 C's ఫాలో అవ్వాలి. రాసుకోండి, 3 C's ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఈజ్ క్లారిటీ ఉండాలి. మీరు ఏ కంటెంట్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ మీద మీకు క్లారిటీ ఉండాలి. అంటే మీ నిష్ మీకు తెలిసి ఉండాలి. మీరు మీ స్టైల్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఏం చేయగలరు, ఏదైతే మీకు ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయనుకోండి, మనకి కొన్ని చేసిన తర్వాత బోర్ కొట్టేస్తుంది. అదే మనకి ఇష్టమైన పని, మన హాబీ అనుకోండి, అది ఎన్నిసార్లు పగలు చేయమన్నా రాత్రి నిద్రపోయినప్పుడు లేచి అడిగినా కానీ మనం ఆ పని చేయగలం. సో అది ఫస్ట్ మీరు మీ నిష్ ఏంటి అనేది మీరు తెలుసుకోండి. మీరు ఏ రంగంలో అయితే పర్ఫెక్ట్ గా మీరు అప్లోడ్ చేయగలరు వీడియోస్, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అది, దేని మీద ఫోకస్ చేయగలరు, ఆ కంటెంట్ ని మాత్రమే ఎంచుకోండి. అంతేగాని వేరే వాళ్ళు ఏదో పెడుతున్నారు దాంట్లో సక్సెస్ అవుతున్నారు, వేరే వాళ్ళు ఇంకోటి పెడుతున్నారు అది పెడితే, ఆ వీడియో పెడితే సక్సెస్ అవుతాం, ఈ వీడియో పెడితే అదేం వద్దు. మీకు ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని మాత్రమే బేస్ గా తీసుకుని వీడియోస్ చేయండి. ఓకే. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఫోన్ ప్రాబ్లం ఉందంటున్నారు, ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. నెక్స్ట్ ఫస్ట్ సి ఏంటండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ సి క్లారిటీ. మీ నిష్ మీద మీకు క్లారిటీ ఉండాలి. మీరు ఏదైతే ప్యాషన్ గా కంటిన్యూగా చేయగలరో విసుగు లేకుండా, దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. ఓకే. నెక్స్ట్ సెకండ్ సి ఈజ్ కమిట్మెంట్. ఒక్కసారి మీరు దానికి కమిట్ అయ్యారు అంటే ఇంకా పక్క వాళ్ళకి 1,00,000 కోట్లు వ్యూస్ వస్తున్నాయి కానీ మీ టాపిక్ అనేది మారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ సార్ కవితలు బాగా రాస్తారు. కవితలు అసలు రోజు మీరు 4-5 వీడియోలు పెడుతున్నా గానీ కవితలు 10 వ్యూస్ 20 వ్యూసే వస్తున్నాయి. వేరే వాళ్ళు జోక్స్ పెడుతున్నారు,
అబ్బా జోక్స్ కి ల్యాక్స్ లో వ్యూస్ వస్తున్నాయి, నేను కవితని మానేసి ల్యాక్స్ జోక్స్ కి వెళ్ళారు అనుకోండి, అది మీకు సక్సెస్ అవ్వదు. మీ కంటెంట్ ఏదైతే ఉందో మీ కంటెంట్ లోనే మీరు 100 వీడియోలైనా చేయగలరు, 200 వీడియోలైనా చేయగలరు. కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. నేను కవితలకు పెట్టుకున్నాను, దాన్ని హైలైట్ చేసుకుంటాను. నెక్స్ట్ సారీ బిజినెస్ వాళ్ళు ఇప్పుడు మొత్తం 6-7 మెంబర్స్ ఉన్నారు. చంద్రశేఖర్ సారు, నాగరాజ్ సార్, జయశంకర్ సార్, జయశంకర్ గారు టాలీ కదా, వీళ్ళందరూ సారీస్ బిజినెస్. అంటే సారీస్ బిజినెస్ లో మీరు వీడియోస్ చేయడంలో ఫ్లెజ్డ్ గా ఉండాలి. అలా ఎవరైతే వాళ్ళ రంగంలో ఫుల్ ఫ్లెజ్డ్ గా కంప్లీట్ గా కమిట్ అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ సి వచ్చి కన్సిస్టెన్సీ. మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో దానికి కమిట్ అవ్వండి. అది కన్సిస్టెన్సీ, కంటిన్యూగా చేస్తూనే ఉండండి. ఐదర్ వ్యూస్ వచ్చినా రాకపోయినా, మనీ వచ్చినా రాకపోయినా, మనం ఎప్పుడు కూడా మనీ మీదే వెళ్ళిపోతూ ఉండకూడదు. మనీకి ఆ థాట్ నుంచి బయటకు వచ్చినప్పుడు, కన్సిస్టెన్సీగా వర్క్ చేసినప్పుడు తప్పకుండా మనీ ఆటోమేటిక్ గా మన దగ్గరకు వస్తుంది. నేను 8 years బ్యాక్ ఇలా క్లాసెస్ తీసుకుంటాను, క్లాసెస్ ద్వారా నాకు మనీ వస్తుంది, యూట్యూబ్ ద్వారా నాకు మనీ వస్తుంది, లేదా నేను ఇంతలా అవుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నా డిప్రెషన్ నుంచి నేను బయటపడడానికి ఒక మార్గాన్ని చూస్ చేసుకున్నాను. ఆ మార్గంలో నాకు సక్సెస్ అవ్వాలన్న కసి పెరిగింది. కంటిన్యూగా ఇంక అసలు ఎన్ని వీడియోస్ చేసేదాన్ని అంటే నిద్ర కూడా ఉండేది కాదనమాట. అవి పెట్టేయాలి, అప్లోడ్ చేసేసేయాలి. అవి ఆ టైంలో మాకు జియో పెట్టుకుంటే నెట్వర్క్ ఇష్యూ ఉండేది. డే టైం అయితే చాలా లేట్ గా అయ్యేది. అందుకని ఏం చేసేదాన్ని అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచేసి అవన్నీ అప్లోడ్ పెట్టేసుకునేదాన్ని, అప్పుడైతే ఫాస్ట్ గా అవుతాయని. అసలు నిద్ర అంటే ఒక 3-4 hours పడుకునేదాన్ని నేను. నియర్లీ నేను అప్పటి నుంచి ఇప్పటికి టోటల్లీ మొత్తం అన్ని ఛానల్స్ 6+ ఛానల్స్ లో 4000 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. సో 4000 వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని నేనే చాలా వీడియోస్, కొన్ని వీడియోస్ మాత్రమే కొంతమంది హెల్ప్ తీసుకున్నాను. ఎడిటింగ్ అయితే ఏంటి, నెక్స్ట్ దేనికైనా కొన్ని మాక్సిమం నా ఓన్ హ్యాండ్ తోనే, నేనే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, నేనే రంగోలీ చేయాలి, నేనే అన్ని చేయాలి అన్న థాట్ మొత్తం నేనే చేసుకున్నాను. నేనే ఎడిటింగ్ చేసుకున్నాను, నేనే అప్లోడ్ పెట్టుకున్నాను. కొంచెం ఒక టైంలో బాగా రష్ అయినప్పుడు ఎడిటర్స్ ని పెట్టుకున్నాం, కానీ రిమైనింగ్ అంతా వర్క్ నేనే చేసుకున్నాను. 4000 వీడియోస్ నేను అప్లోడ్ చేశానంటే ఎన్ని వీడియోస్ ఫెయిల్ అయ్యి ఉంటాయి అందులో. ఎందుకంటే మొబైల్లో మనం షూట్ చేసుకుంటాం, ఎడిటింగ్ చేసినప్పుడు కొత్తలో అటు ఇటు తెలియనప్పుడు మధ్యలో పార్ట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. సో మళ్ళీ వీడియో మళ్ళీ ఫస్ట్ నుంచి తయారు చేసుకోవాలి, ఆ పార్ట్స్ ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. సో నేను 4000 వీడియోస్ అప్లోడ్ చేశాను అంటే ఎన్ని వీడియోస్ ఫెయిల్ అయి ఉంటాయి, ఎన్ని వీడియోస్ అప్లోడ్ కి వెళ్లకుండా ఆగిపోయి ఉంటాయి, దానికి ఎంత ఓపిక కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడో ఒక చోట చిరాకు పడ్డాను అనుకోండి, నా నా జర్నీ అక్కడితోనే స్టాప్ అయిపోయేది అనమాట. సో నేను ఎప్పుడూ దేనికి విసుక్కోలేదు, అలా చేస్తూనే ఉన్నాను. ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చేస్తున్నాను. అందరూ అంటారు ప్యాసివ్ ఇన్కమ్, యూట్యూబ్ ప్యాసివ్ ఇన్కమ్ అని. ఇట్స్ నాట్ ప్యాసివ్ ఇన్కమ్. మనం ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటామో మాత్రమే ఇన్కమ్ వస్తుంది. మనం సరే దానికి అదే ఇప్పుడు వచ్చేదండి, మనం కష్టపడితేనే దేనిలోంచన్నా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో అలా 6000 వరకు నేను చేశాను. అందులో 2000 పోయాం, ఎడిటింగ్ లో సగం అయిపోతే సగం క్రాఫ్ట్ ఫెయిల్ అవడంలో పోయేవి, ఇలా మొత్తం. సో ఇప్పుడు నేను ఏ క్లాసెస్ జాయిన్ అయ్యాక ఇలా బిజినెస్ మొత్తం అన్ని చేశాక చాలా మంది యూట్యూబ్ గురించి టిప్స్ అడుగుతున్నారు. సో బేసిక్ టిప్స్ నేను ఎందుకు చెప్పకూడదన్న ఒక ఇంటెన్షన్ తో ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, ఈ 3 C's ఎప్పుడైతే లేవో అప్పుడు మీరు ఫైనల్ స్టేజ్ కి రాలేరు. అది గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్పాను అనమాట. 3 C's అయితే కంపల్సరీ ఉండాలి. మీ నిష్ మీద మీకు క్లారిటీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. తప్పకుండా ఈ 3 మీరు మైండ్ లో గుర్తుపెట్టుకుని మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండండి. తప్పకుండా ఒక టైంలో మీరు సక్సెస్ అవుతారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూట్యూబ్ జర్నీ. సో మీ డౌట్స్ ఏంటంటే, యూట్యూబ్ పెడితే ఎలా చేయాలి, షార్ట్స్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలా, వేరే వాళ్ళ కంటెంట్ వీడియో తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మంది ఓన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఇలా చాలా 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 ఆలోచనలు ఉంటాయి కదా. రోజు క్లాసులో కొన్ని డిస్కస్ చేద్దాము. నా సజెషన్ ఏంటంటే, మీ ఓన్ కంటెంట్ పెట్టుకున్నప్పుడు మీకు కాపీ రైట్ అనేది ఏముండదు, ఎవరి దగ్గర నుంచి మీకు ఇష్యూస్ రావు. సో ఫోకస్ ఆన్ యువర్ ఓన్ కంటెంట్, దట్ ఈస్ మై సజెషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ మీ అందరికి మెయిల్ క్రియేట్ చేయడం ఐడియా ఉందండి?
మెయిల్ క్రియేట్ చేయడం, జీమెయిల్ క్రియేట్ చేయడం ఐడియా ఉందా? ఎవరికైనా జీమెయిల్ కూడా క్రియేట్ చేయడం ఐడియా లేదు అనుకుంటే నో పెట్టండి, ఐడియా ఉంది అనుకుంటే ఎస్ పెట్టండి. ప్లీజ్ యూజ్ చాట్ బాక్స్. మీకు తెలిస్తే వై అని పెట్టండి, అదర్వైజ్ ఎన్ నో. నాగరాజ్ గారు తెలియదు, రాజేశ్వరి, శ్రీవాణి ఎస్ ఎస్. సో నేను బేసిక్ నుంచి వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుసు, నేను వినదు అనుకున్న కొంతమందికి తెలియదు కాబట్టి నో అని పెట్టారు, కొంతమంది వేస్ అని పెట్టారు, సూర్యపల్ సార్. సో మనం యూట్యూబ్ ని స్టార్టింగ్ నుంచి నేర్చుకుందాం, డోంట్ వరీ. మొత్తం మనం బేసిక్ బిగినర్స్ అని చెప్పుకున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచి వన్ బై వన్ వెళ్తాం. మీకు ఆల్రెడీ తెలిసి ఉన్నా సరే మీరు కూడా ఒకటి జీమెయిల్ క్రియేట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ చాలా మంది ఇందులో ఛానల్స్ ఉన్నాయి, ఓకే రైట్. కొంతమందికి ఛానల్స్ ఉన్నాయి, వ్యూస్ రావట్లేదు, కొంతమందికి మానిటైజేషన్ రావట్లేదు, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కదండి. సో మీరందరూ ఏం చేస్తారంటే మొత్తం ఒక కొత్త జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీకు ఛానల్ ఉన్నా కానీ కొత్త జీమెయిల్ అకౌంట్. ఇప్పుడు మీరు కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు అంటే మీ పాత యూట్యూబ్ ఛానల్ అలా పెట్టండి. బేసిక్ నుంచి మీరు మొత్తం అన్ని నేర్చుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుని వెళ్ళి మీ ఓల్డ్ న్యూ ఛానల్ మీద పెట్టుకోండి. ఎందుకంటే ప్రయోగం ఎప్పుడు ఒక దాని మీద చేయాలి. మంచిగా వెళ్తున్న దాని మీద చేస్తే మళ్ళీ అది ఫెయిల్ అవుతుందేమో అని భయం వేస్తుంది కదా. సో అందుకని ఏం చేస్తారంటే ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకోండి, అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను 7 days లో ఏదైతే చెప్తానో అవన్నీ కొత్త ఛానల్ మీద ప్రయోగం చేయండి, అప్పుడు మీకు భయం ఉండదు. అవన్నీ ఆ ప్రాక్టీస్ అంతా ఏదైతే ఉందో మీ ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ కి కన్వర్ట్ చేసుకోండి. అది ఓకే రైట్? అందరూ అగ్రీ చేస్తున్నారా? ఓకే 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 అని పెట్టండి చాట్ బాక్స్ లో. మిగతా వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. మనందరం ఒక ఫ్యామిలీ, పర్వాలేదు, ఆన్ చేసుకోండి ప్లీజ్. ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంటరాక్షన్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మీరు నెక్స్ట్ టాప్ యూట్యూబర్స్ అవుతారు, అప్పుడు మీ ఫేస్లు తెలియాలి కదా ఒకరికొకరు, ఏ ఈయన సెకండ్ బ్యాచ్ లో ఉన్నారు ఆసారే కదా అని. సో ఇప్పుడు అందరూ మనం ఒకరికొకరు చేస్తే వెంటనే మీ ఛానల్, మీ ఫోటోని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసేస్తాము, అది షేర్ చేసేస్తాం ఫ్రెండ్స్ కి అందరికి. ఓకే రైట్? ఫస్ట్ మనం జీమెయిల్ క్రియేట్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, మన ఈ జీమెయిల్ క్రియేషన్ ఎప్పుడు కూడా మన యూట్యూబ్ కి సంబంధించి మాత్రమే ఉండాలన్నమాట. ఆ జీమెయిల్ మన పర్సనల్ జీమెయిల్ అయ్యి ఉండకూడదు. ఎందుకంటే పర్సనల్ జీమెయిల్ వేరుండాలి, యూట్యూబ్ జీమెయిల్ వేరుండాలి. యూట్యూబ్ కి సంబంధించి సెపరేట్ దానికి ఒక జీమెయిల్ అనేది ఉండాలి. దాన్ని దీన్ని మిక్స్ చేయకండి. అలాగే ఆ జీమెయిల్ అకౌంట్ ఎవరికి ఇవ్వద్దు, యూట్యూబ్ జీమెయిల్ అకౌంట్ ఓన్లీ ఫర్ యూట్యూబ్. ఓకే, షాల్ ఐ షేర్ మై స్క్రీన్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ అండ్ సిస్టమ్ రెండు ఉన్నాయనుకోండి, సిస్టమ్ లో చూసుకుంటూ మొబైల్లో నాతో పాటు చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను రికార్డింగ్ ఇస్తాను, దాంట్లోంచి చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. స్టార్ట్ చేద్దామా? ఓకే, థమ్స్ అప్, బి యాక్టివ్. యాక్టివ్ గా ఉండాలి, యూట్యూబర్స్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే మనం యూట్యూబ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ కనిపించి చేయాలనుకోండి, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అన్నప్పుడు ఫస్ట్ సెకండ్ లోనే మీ వీడియోని ఆఫ్ చేసేసి నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతారు. యూట్యూబర్స్ కి ఎప్పుడు అలా మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళతో ఎంగేజ్ చేస్తూ ఉండాలి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. సో అవి మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేయాలన్నమాట. సో బీ యాక్టివ్, యాక్టివ్ గా ఉండండి. ఓకేనా? లెట్స్ 1 second, ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే సార్. మొబైల్లో కూడా ఒకసారి చూపించే అవకాశం ఉంటుంది మేడం. ఫస్ట్ మీకు క్లియరెన్స్ కోసం నేను ల్యాప్టాప్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, నెక్స్ట్ నేను మొబైల్లో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్రెడీ వేరే జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నేను కొత్త జీమెయిల్ అకౌంట్ కి వెళ్తున్నాను.
యాడ్ అనదర్ అకౌంట్. ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్, మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మనం పాస్వర్డ్ పెట్టుకుని ఎంటర్ అవుతాము. లేదు అనుకున్న కొత్త ఈమెయిల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ క్రియేట్ అకౌంట్, అది ఫర్ మై పర్సనల్ యూజ్. ఇక్కడ మీ నేము, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆప్షనల్, ఫస్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు అనమాట. నేను రాణి డిజిటల్ అని పెడుతున్నాను. లాస్ట్ నేమ్ అనేది ఆప్షన్, పైన మీరు రాణి అని పెట్టుకుని కింద డిజిటల్ అని కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కి వెళ్దాం. ఇక్కడ మంత్ జనవరి, మీరు ఏ మంత్ లో పుడితే అది. నెక్స్ట్ డేట్, ఇయర్ ఎప్పుడు 18, మీ ఓన్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవచ్చు, లేదా 18+ ఉండాలండి జీమెయిల్ క్రియేట్ చేయాలంటే. నేను 2000 అని ఇచ్చాను. జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా ఉన్నప్పుడు జీమెయిల్ కొన్ని సజెషన్స్ ఇస్తుంది అనమాట. ఈ నేమ్ తో మీరు పెట్టుకోవచ్చు జీమెయిల్ అడ్రస్ అని చెప్పి. మనకు ఓకే అనుకుంటే వీటిని టిక్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. లేదు నా ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకుంటాను నా నేమ్ అనేది చూసుకుంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేసుకుంటాం. క్రియేట్ యువర్ జీమెయిల్ అడ్రస్ అన్నప్పుడు ఇక్కడ మీకు జీమెయిల్ అడ్రస్ ఏ నేమ్ తో కనిపించాలి అని అనుకుంటున్నారో దాన్ని మనం ఇక్కడ టైప్ చేస్తాం. నేను ఆల్రెడీ రాణి డిజిటల్ అని ఇచ్చాను కదా, రాణి డిజిటల్ 3 అని పెడుతున్నాను. ఇది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను 14 ఆల్రెడీ నాకు ఉంది, రాణి డిజిటల్ 14 అది నేను పెట్టాను. బట్ ఇక్కడ నాకు సజెస్ట్ చేస్తుందో లేదో టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కి వెళ్తే దిస్ యూజర్ నేమ్ ఈస్ టేకెన్, ట్రై అనదర్, అంటే ఈ ఆల్రెడీ ఈ జీమెయిల్ అడ్రస్ తో వేరే వాళ్ళకి ఉంది, మీకు ఇది అవైలబుల్ కాదు, వేరే తీసుకోమని సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, నేను ఇక్కడ రాణి డిజిటల్ 3 అని పెడుతున్నాను. నెక్స్ట్ అంటే అది అవైలబుల్ ఉంది, రాణి డిజిటల్ 3 అనే నేమ్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మనం సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఇవ్వాలన్నమాట. అది ఓకేనా కాదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకుని నెక్స్ట్ కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది జీమెయిల్ కి, మీ ఫోన్ నెంబర్ ని మీరు టైప్ చేయాలి. నెక్స్ట్, సారీ ఈ ఫోన్ నెంబర్ తో చాలా మెయిల్స్ ఓపెన్ ఉన్నాయి. వేరే ఏ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఇవ్వచ్చు మేడం? సారీ సార్, ఏ ఫోన్ ఓకే నెంబర్ అయినా ఇవ్వచ్చు మేడం? ఏ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు సార్. అంటే నేను ఆల్రెడీ ఎక్కువ మెయిల్స్ ఓపెన్ చేసిన వల్ల నాకు అది యాక్సెప్ట్ చేయలేదు, నేను వేరే నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు మనకి మన మొబైల్ కి ఓటీపీ వస్తుంది అనమాట. అలా మనం ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జీమెయిల్ క్రియేట్ చేసినప్పుడు ఈ జీమెయిల్ కి సంబంధించి ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే మీరు డైలీ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. నేను ఇక్కడ ఆల్రెడీ జస్ట్ మీకు చూపించడానికి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మెన్షన్ చేయట్లేదు. మీరు రోజు ఏదైతే మెయిల్ యూజ్ చేస్తారో ఆ మెయిల్ అడ్రస్ ఇక్కడ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొత్త మెయిల్ పాస్వర్డ్ మీరు మర్చిపోయారు అనుకోండి, ఫర్గట్ పాస్వర్డ్ అంటే దానికి మీ ఓల్డ్ మెయిల్ కి వెళ్తుంది. సో ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్, సారీ స్కిప్. ఇప్పుడు నాకు ఆల్రెడీ మెయిల్ అనేది వచ్చింది, ఏంటి, రాణి డిజిటల్ 3@gmail.com. నెక్స్ట్, ఇలా వచ్చిన వెంటనే మనకి మెయిల్ అనే అడ్రస్ అనేది ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ కి వెళ్తాం. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి మీరు ఇలా చదివి ఐ అగ్రీ అని చెప్పి క్లిక్ చేయాలి.
సో ఇప్పుడు మనకి జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. మన జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ అయింది అనేది ఒకసారి రైట్ కార్నర్ లో ఎలా చూసుకుంటే ఇక్కడ చూడండి, హాయ్ రాణి డిజిటల్. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, ఇదేనమాట. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అంటే మళ్ళీ మన దానికి వెళ్తుంది. ఇక్కడ ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే నేను రికవరీ ఫోన్ నెంబర్ కానీ జీమెయిల్ అడ్రస్ కానీ ఇవ్వలేదు కదా, సో ఇలా చూపిస్తుంది. సో ఇది మొత్తం ఒక జీమెయిల్ అడ్రస్ ని మనం క్రియేట్ చేసుకోవడం అనమాట. సో ఇక్కడ వరకు ఓకేనండి? ఎవరికైనా డౌట్ ఉందా? జీమెయిల్ అడ్రస్ క్రియేషన్ లో ఓకేనా? ఏమైనా డౌట్? సేమ్ ఇవే ఫీచర్స్ మీ మొబైల్లో కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. అర్థం కాకపోతే నేను చెప్తాను, ఓకేనా? రాజేశ్వరి మ్యామ్ చెప్పండి. మ్యామ్ అదే జీమెయిల్ అకౌంట్ అయితే కొత్తది పెట్టుకోమన్నారు. మొబైల్ నంబర్ మనం అంటే రెగ్యులర్ గా వాడేది ఇస్తే ఏం ప్రాబ్లం ఉండదా? ఏం ప్రాబ్లం లేదు మ్యామ్. అంటే నేను ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ తో కొన్ని జీమెయిల్ అడ్రస్ వేరే వేరే క్రియేట్ చేయడం వల్ల నాకు ఆప్షన్ లేదు. సో మీకు ఏం లేదు, ప్రాబ్లం లేదు. క్రియేట్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, ఓకేనా? సో ఈ రోజు మీ హోంవర్క్ ఏంటంటే ఫస్ట్ ఒక కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకుని దాంతో ఛానల్ స్టార్ట్ చేయాలి, ఓకేనా? అలాగే ఇప్పుడు మనకి ఇంకా ఒక 15 మినిట్స్ ఉంది కాబట్టి అసలు ఎలా క్రియేట్ చేయాలి, జీమెయిల్ నుంచి మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేది జస్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ చంద్రశేఖర్ సార్, జీమెయిల్ అకౌంట్ సేమ్ ఇవే ఆప్షన్స్ మొబైల్లో కూడా వస్తాయి. సో జీమెయిల్ అంత ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు కంటిన్యూ చేయొచ్చు సార్. ఒకసారి ఓపెన్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే నాకు గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఓకే మేడం. ఓకే సార్. రాజేశ్వరి మ్యామ్ చెప్పండి. మ్యామ్ యాక్చువల్లీ అంటే యూట్యూబ్ కి ఉన్న మెయిల్ ఎవరికి ఇవ్వద్దు అనేసి చెప్పారు కదా, బట్ నాదేంటంటే ఆ మెయిల్ ఐడి ఇంకొకటి ఇచ్చి ఉన్నాను. సో ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీస్, కెన్ వి చేంజ్ ఆ మెయిల్ ఐడి? ఆ మెయిల్ కూడా మెయిల్ కి అంటే వేరే వాళ్ళకి చేంజ్ చేయొచ్చు, బట్ ప్రాబ్లం ఏం లేదు మ్యామ్. అంటే మాక్సిమం ప్రాబ్లం ఉండదు. ఎవరైనా అంటే హ్యాక్ ఇప్పుడు చేశారా? అందుకే ఇప్పుడు కొత్తది ఏదైనా మెయిల్ ఐడి ఇప్పుడు చేసి ఇప్పటి వరకు నాకు ఓకే తెలియదు కాబట్టి నేను నా కామన్ మెయిల్ ఐడి పెట్టాను. బట్ ఓకే ఏంటంటే దీనికి అంటూ సెపరేట్ గా పెట్టుకొని నాది ఆల్రెడీ ఛానల్ ఉంది కాబట్టి అక్కడ మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోవచ్చు మ్యామ్. ఓకే డన్ మ్యామ్. అంటే పర్మిషన్ కింద మనం వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం అది, ఓకే ఓకేనా? అది నాకు చెప్పండి అయితే. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఇక్కడ వరకు క్లియర్ అండి. మెయిల్ ఓపెన్ చేయడం రాదు అని పెట్టారు కదా మెసేజ్, వాళ్ళు ఓకేనా? ఒకసారి నాకు ఆన్ చేసుకుని ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. సేమ్ మనకి సిస్టమ్ లో ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో మొబైల్లో కూడా సేమ్ ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి జీమెయిల్. ఈ రోజు మీరు కొత్త జీమెయిల్ ట్రై చేస్తున్నారా? అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జీమెయిల్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీ పాస్వర్డ్ అనేది ఒక చోట కంపల్సరీ నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం అలా క్రియేట్ చేసినప్పుడు మన ఓల్డ్ జీమెయిల్ అడ్రస్ ఆ పాస్వర్డ్స్ గుర్తుంటాయి కానీ కొత్తది గుర్తుండదు. సో కంపల్సరీగా మీరు జీమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసినప్పుడు మీ పాస్వర్డ్ అనేది ఎక్కడో ఒక చోట గుర్తుగా రాసుకుని పెట్టుకోండి, ఓకే రైట్? మీరు ఫేమస్ యూట్యూబ్ ఛానల్ మొత్తం ఫేమస్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మీకు జీమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ గుర్తు రాకపోతే కష్టం అయిపోతుంది, ఓకే రైట్? నెక్స్ట్ జస్ట్ ఇప్పుడు బేసిక్ చెప్తాను. సార్ మొబైల్ నుంచి అడిగారు కదా, మొబైల్ నుంచి మనం చాలా ఈజీగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మెయిన్ వెర్షన్ చెప్తున్నాను. డిఫరెంట్ సెట్టింగ్స్ కస్టమైజేషన్ మనం రేపు డిస్కస్ చేసుకుందాము. ఈ రోజు మొబైల్ నుంచి ఇప్పుడు ఒక క్రియేషన్ చేసాం కదా జీమెయిల్, దాని నుంచి బేసిక్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా అనేది నేను షేర్ చేస్తాను, రైట్? అందరికి ఇక్కడ వరకు ఓకే అయితే ఒక్కసారి ఒక సింబల్ ఇవ్వండి, థమ్స్ అప్. డిజిటల్ గా ఇవ్వచ్చు లేకపోతే ఫిజికల్ గా ఇవ్వచ్చు. అండ్ మేడం డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా కరెక్ట్గా ఇవ్వాలి మేడం, డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఇవ్వండి సార్, కరెక్ట్ గా ఇవ్వకపోయినా కానీ యూట్యూబ్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గానే ఇవ్వండి సార్. ఓకే, చాలా మంది యాక్టివ్ గా లేరు. ఇంకా మనకి 23 ఉన్నారు గ్రూప్ లో, నన్ను తీసేస్తే ఇంకా 2 మెంబర్స్ జాయిన్ అవ్వాలి, అవ్వలేదు. ఓకే ఓకేనండి, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా మనం. ఇప్పుడు ఐ విల్ షేర్ మై స్క్రీన్ త్రూ మొబైల్, జస్ట్ 1 సెకండ్. మీకు పెన్ మార్క్ ఆప్షన్ ఉంది కదా, ఆ పెన్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మీ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. హాయ్ అనే ప్లేస్ లో మీ ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటాము. నేను దాని మీద జస్ట్ వేల్తో ఫింగర్ టచ్ చేస్తున్నాను. టచ్ చేసిన వెంటనే మీ కెమెరా నుంచి మీ డైరెక్ట్ ఫోన్ పెట్టుకోవచ్చు, లేదా గ్యాలరీలో ఏదైనా పిక్ ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. గ్యాలరీకి వెళ్ళి మన ఇమేజ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక రోజ్ ఉంది,
మీ ప్రొఫైల్ పిక్ ఏదైతే అది మీ ఫోటో లేదా మీరు ఏదైతే లోగో చేయాలనుకుంటున్నారో దాన్ని సెట్ చేసుకుని సెట్ యాజ్ ప్రొఫైల్ పిక్ కింద ఆప్షన్ కనిపిస్తుంది కదండి, సెట్ యాజ్ ప్రొఫైల్ పిక్ అని, దాన్ని ఓకే చేస్తాం. సో ఇప్పుడు మీ ప్రొఫైల్ పిక్ అనేది ఓకే అయిందనమాట. నెక్స్ట్ రిఫ్రెష్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ రోజ్ అనేది ఇక్కడ నేను రోజ్ ప్రొఫైల్ పిక్ పెట్టాను. మీరు ఏ ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నారో, మీ లోగో ఏదైతే పెట్టాలనుకుంటున్నారో, లేదా మీరే కనిపించాలనుకుంటే మీ పిక్ అనేది ఇక్కడ పెడతారు. సో ఇప్పుడు మనకి ఓకే అయింది. బ్యానర్ ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా యూట్యూబ్ వీడియో చూస్తాం మనం, వాళ్ళ బ్యానర్ బ్యాక్ ఒకటి కనిపిస్తుంది కదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ దేని గురించి అనేది. సో ఆ బ్యానర్ ఇమేజ్ ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాం. ఆ బ్యానర్ ఇమేజ్ ఎలా వస్తుంది అంటే ఈ రైట్ కార్నర్ లో ఉంది కదా, రైట్ కార్నర్ లో ఉంది కదా, నాకు కర్సర్ కనిపిస్తుంది. ఆ కెమెరాని క్లిక్ చేస్తాం. అక్కడ మళ్ళీ సేమ్ టేక్ ఫోటో ఆర్ ఫోటో అయినా తీసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ తయారు చేసుకున్నది ఎక్కడైతే ఉందో గ్యాలరీ నుంచి తీసుకోండి, చూస్ ఫ్రమ్ యువర్ గ్యాలరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీనరీ తీసుకున్నాను, అది స్మాల్ గా ఉంది, అలో చేయట్లేదు అంటే బ్యానర్ ఇమేజ్ సైజ్ అది కాదు, అందుకని మనకి లాంగ్ గా ఉంది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఆఫ్ వనిత అని ఒక బ్యానర్ ఇమేజ్ తయారు చేశాను. ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు, సో ఇలా నేను జస్ట్ మీకు తెలియడానికి పెడుతున్నాను వనిత, అది ఓకే చేశాను. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మారుతుంది. ఓకే, ఇలా మీరు బ్యానర్ ఇమేజ్ నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ప్రొఫైల్ పిక్ ఏ రేషియోలో తీసుకోవాలి, బ్యానర్ ఇమేజ్ ఏ రేషియోలో తీసుకోవాలి, దాన్ని ఎలా సెట్ చేయాలి అనేది. ఫస్ట్ ఈ 2 సెట్టింగ్స్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అని ఉంది కదా, ఈ నేమ్ అనేది మీ ఛానల్ నేమ్ అవుతుంది అనమాట. అక్కడ మీ నేమ్ మీ ఛానల్ పేరు రాసుకోవాలి. అక్కడ పెన్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ నేమ్ ఏదైతే మీ ఛానల్ నేమ్ పెట్టాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ సార్ సారీస్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, సారీస్ రిలవెంటెడ్ గా ఏమైనా ఛానల్ నేమ్ ఆలోచిస్తే దాన్ని పెడతారు. లేదా మీ ఛానల్ ఏదైనా పెట్టాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీకాంత్ గారు చాట్ విత్ శ్రీకాంత్ అని పెట్టారు. సో మనం ఇక్కడ ఆ ఛానల్ పేరు పెడదాం. చూడండి, చాట్ విత్ ఛానల్ నేమ్ కదా, స్పేస్ ఉంటుంది, చాట్ విత్ శ్రీకాంత్. ఇది ఛానల్ నేమ్ అవుతుంది అనమాట. ఇది ఛానల్ నేమ్ ఎవరికైనా విజిబుల్ గా ఇలా కనిపిస్తుంది మీ ఛానల్ నేమ్. సో సార్ ఛానల్ నేమ్ చాట్ విత్ శ్రీకాంత్ కదా, ఇలా పెట్టుకున్నారు. అది సేవ్ చేసుకుంటాం మనం. సేవ్ ఆప్షన్ కొట్టిన వెంటనే చూడండి ఇందాక మనకి నేమ్ ప్లేస్ లో హాయ్ అని కనిపించింది. నేను ఎప్పుడైతే పెన్ మార్క్ దగ్గర కర్సర్ ఓపెన్ చేశానో చాట్ విత్ శ్రీకాంత్ అని వచ్చింది. సో ఎప్పుడు కూడా కింద చూడండి, కింద హ్యాండిల్ అని ఉంది. హ్యాండిల్ అని ఉంటే మన నేమ్ హ్యాండిల్ ఎప్పుడు కూడా ఈక్వల్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనం చెప్పాలి అనుకున్నాం అనుకోండి, మన ఛానల్ చెప్పిన వెంటనే వాళ్ళు సెర్చ్ చేస్తే మన నేమే టాప్ లో రావాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే నేమ్ ఒకలా పెట్టుకుంటారు, హ్యాండిల్ వేరేగా పెట్టుకుంటారు. బట్ రెండు ఒకలా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆల్గారిథం కి బాగా రీచ్ అవడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటుంది అనమాట, యూట్యూబ్ ఆల్గారిథం కి. సో నేమ్ అయితే మనం పెట్టుకున్నాము, హ్యాండిల్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి అని చూద్దాం. సో హ్యాండిల్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ కర్సర్ మీద మనం క్లిక్ చేయాలి. కర్సర్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం జీమెయిల్ అడ్రస్ వస్తుంది. ఆ జీమెయిల్ అడ్రస్ ని తీసేస్తే హ్యాష్ ట్యాగ్ అనేది మిగులుతుంది. ఇప్పుడు చాట్ విత్ మనం ఏదైతే పెట్టుకున్నామో అదే ఇక్కడ పెట్టుకోవాలి, శ్రీకాంత్, చాట్ విత్ శ్రీకాంత్. చూడండి ఈ హ్యాండిల్ అవైలబుల్ ఉంది. అంటే ఈ హ్యాండిల్స్ మనం పెట్టేసుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళకి ఎవ్వరికి ఈ హ్యాండిల్ రాదనమాట. ఒక్కసారి మనం ఇది ఓకే చేసుకున్నామంటే ఆ హ్యాండిల్ అనేది వేరే వాళ్ళకి ఆప్షన్ రాదు. సో ఒక్కొక్కసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ నా ఛానల్ ఉంది, ఆ ఛానల్ నేమ్ పెడతాను, అది వస్తుందో లేదో ఒకసారి చూడండి. @ how to make simple.
ఇది వన్ ఆఫ్ మై ఛానల్ నేమ్. ఇక్కడ మీకు అవైలబుల్ కనిపించిందా? కనిపించలేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఆ ఛానల్ ఉంది. ఈ ఈ టైప్ లో ఎవరు టైప్ చేసినా ఆ ఛానల్ అనేది ఎవరికి రాదనమాట. అది ఎందుకంటే ఆల్రెడీ ఆ ఛానల్ నాది కాబట్టి. మీరు పెట్టాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నేమ్ మార్చుకోవాలి. ఒకవేళ ఇలా పెట్టినప్పుడు మీ ఛానల్ రావట్లేదు, ఇలా పెట్టినప్పుడు మీ ఛానలే వస్తుందంటే ఓకే. లేదు, ఒకవేళ మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి ఆ ఛానల్ కి, మళ్ళీ ఇంకో ఛానల్ కి మీరు అదే నేమ్ పెట్టుకోవాలన్నా మీకు ఆ హ్యాండిల్ దొరకదు. సో ఇక్కడ శ్రీకాంత్ సార్ చేంజ్ చేయవలసింది ఏంటంటే, ఇక్కడ వెంటనే చాట్ విత్ శ్రీకాంత్ అని పెట్టుకున్నాక ఇక్కడ రైట్ మార్క్ అయితే ఏదైతే కనిపించిందో అది క్లిక్ చేస్తే అది ఆయన ఛానల్ నేమ్ అయిపోతుంది అనమాట. చాట్ విత్ శ్రీకాంత్. సారు ఛానల్ నేమ్ పెట్టుకున్నారు, హ్యాండిల్ వేరే ఇచ్చుకున్నారు. సో ఇప్పుడు చూడండి, నేను ఓకే చేసేస్తే సార్కి ఇది ఈ హ్యాండిల్ రాదు. సో సార్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ హ్యాండిల్ నాకు రాదు. ఓకేనా? సో నేను ఇది మేడం ఇది పెట్టట్లేదు. స్పేస్ ఇవ్వాలా కంటిన్యూ చేయాలా? @ వచ్చినప్పుడు స్పేస్ ఇవ్వకూడదు సార్, కంటిన్యూ ఉంటుంది. మీరు స్పేస్ ఇచ్చినా అది హ్యాండిల్ రాంగ్ అని ఐ చూపిస్తుంది. విల్ చేంజ్. ఐ విల్ చేంజ్. ఓకే, చేంజ్ చేయండి సార్. అది ఎవరైనా పెట్టుకుంటే ఆ హ్యాండిల్ మీకు రాదనమాట. సో అది మన ఛానల్ నేమ్ అక్కడికి ఫుల్ ఫ్లెజ్డ్ గా కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్ మేడం, స్మాల్ లెటర్స్? అన్ని స్మాల్ లెటర్స్ వస్తాయి సార్. @ తో వచ్చినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ వచ్చింది కదా, నేను క్యాపిటల్ లెటర్స్ కొట్టినా అది మనకి చూపించదు. సార్ నేమే కొడుతున్నాను నేను. ఒక్క క్యాపిటల్ లెటర్ యూజ్ చేశాను, స్పేస్ ఇచ్చాను, విత్ పెట్టాను, శ్రీకాంత్. చూడండి అక్కడ యూట్యూబ్ అది ఉండదు. హ్యాండిల్ కంటైన్స్ అన్సపోర్టెడ్ క్యారెక్టర్స్ అంటే అక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు, స్పేస్ ఉండకూడదు. మనం పైన ఏదైతే ఛానల్ నేమ్ ఇచ్చామో అదే ఛానల్ నేమ్ ని స్మాల్ లెటర్స్ తో కంటిన్యూగా టైప్ చేయాలి. అప్పుడు అది ఓకే. ఆ ఓకే అయితే మనకి ఇందాక చూపించినట్టు గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. నాట్ ఓకే అయితే మనకి ఇలా రెడ్ ఇండికేషన్ వస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ మనకి ఏ హ్యాండిల్ అవైలబుల్ ఉంది అనేది చూసుకుని సార్ ఇక్కడ మనం ఏ హ్యాండిల్స్ చేసినా మనకి అక్కడ యూజ్ రావన్నమాట. ఇక్కడ నేను రాణి డిజిటల్ 3 అని పెట్టా, ఆ హ్యాండిల్ అవైలబుల్ ఉంది, అది సేవ్ చేసుకోవచ్చు. నేను అది ఆ హ్యాండిల్ నేను సేవ్ చేశాను అనుకోండి, వేరే వాళ్ళకి ఎవరికి అవైలబుల్ ఉండదు. ఓకేనా? ఇప్పుడు మీకు ఛానల్ నేమ్ ఐడియా వచ్చింది, హ్యాండిల్ నేమ్ ఐడియా వచ్చింది. ఓకేనా? రేపు అందరూ ఈ ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, వాళ్ళ ఛానల్ నేమ్ మీరు ఏ ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నారో దాని మీద ఒక ఐడియా తెచ్చుకుంటారు. అలానే మీ ఛానల్ ఏంటి అనేది రాస్తారు నేమ్ లో, మీ హ్యాండిల్ ఏదైతే అవైలబుల్ ఉందో అది చూస్ చేసుకుంటారు, అది ఓకే చేసుకుంటారు. మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో అది మీ ఛానల్ URL అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. టుడే నాట్ టుమారో 7761 ఉంది కదా, ఛానల్ URL కూడా సేమ్ అదే లింక్ తో వస్తుంది. @today not tomorrow 7761. ఇది కాపీ లింక్ చేసి ఎవరికైనా షేర్ చేస్తే మన ఛానల్ అనేది షేర్ అవుతుంది. ఓకే రైట్? ఇది డిస్క్రిప్షన్ పార్ట్. డిస్క్రిప్షన్ పార్ట్ ని కూడా మనం పెన్ మార్క్ క్లిక్ చేసి ఈ డిస్క్రిప్షన్ లో మన ఛానల్ దేనికి సంబంధించింది అనేది మ్యాటర్ మనం ఇక్కడ టైప్ చేసుకుంటాం. హాయ్ దిస్ ఈజ్ మై ఛానల్ అని చెప్పేసి ఇవన్నీ క్రియేట్ చేసుకుని సేవ్ చేసేసుకుంటాం అనమాట. సో ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కండి. ఐ విల్ స్టాప్ మై స్క్రీన్. ఓకే, మీ ఇంటెన్షన్ ఏంటి సార్ యూట్యూబ్ గురించి? నా ఇంటెన్షన్ అంటే సార్ గారి దారి నడుచుకోవడం. అంటే ఏం ఛానల్ పెట్టాలనుకుంటున్నారు, దేని మీద వర్కౌట్ చేయాలనుకుంటున్నారు? యోగా మీద మేడం, యోగా ఆసనాస్ మీద, ప్రాణాయామం మీద. మాక్సిమం ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు కదా యోగా సార్స్. అంతేనా సార్? చంద్రశేఖర్ సార్ 9 గురూస్, యోగా గురూస్ 9 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్ గా చంద్రశేఖర్ సార్ ద్వారా 9 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. సార్ తప్పించి 8 మెంబర్స్ చంద్రశేఖర్ సార్ ద్వారా వచ్చిన వాళ్ళే. హ్యాపీ. యాక్చువల్ గా సెకండ్ బ్యాచ్ లో అందరూ యోగా వాళ్ళని నేను టీచ్ చేయగలుగుతున్నాను. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మీ టుమారో మీ వర్క్ ఏంటంటే? డౌట్ మేడం. ఎస్ సార్. మేడం ఇందాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా 3 స్టెప్స్ చెప్పారు మేడం. క్లారిటీ, కమిట్మెంట్. హలో
చెప్పండి సార్. ఇవేనా మేడం ఇంకా ఏమైనా ఉంటాయా? ఫస్ట్ ఈ 3 ఫాలో అయితే రిమైనింగ్ అన్ని వచ్చేస్తాయి సార్. ఫస్ట్ మీ నిష్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఏం చేయాలనుకుంటున్నారు, ఏ టాపిక్ మీద చేయాలనుకుంటున్నారు, దానికి కమిట్ అయి ఉండాలి. వేరే వాళ్ళు ఇంకొకటి చేస్తున్నారు, నేను అది చేస్తున్నానని హాఫ్ ఇది హాఫ్ అది చేయకూడదు. యూట్యూబ్ ఆల్గరిథం కి ఎప్పుడు కూడా ఒకటే టాపిక్ మీద వెళ్తూ ఉండాలన్నమాట. ఒక 3 మంత్స్ కంటిన్యూగా ఒకే టాపిక్ మీద వెళ్తే యూట్యూబ్ ఆల్గరిథమే సజెస్ట్ చేస్తుంది మన ఛానల్ ని. ఎవరు చేయక్కర్లేదు, మనం షేర్ చేసుకోకర్లేదు. అలా కాకుండా 1 మంత్ ఒకటి 1 మంత్ ఒకటి 1 మంత్ ఒకటి పెడితే అది కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరికి సజెస్ట్ బాక్స్ లో తీసుకువెళ్ళక అలా ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడు మీరు మిగతా యూట్యూబర్స్ ని కూడా అబ్జర్వ్ చేయండి. ఒక్క టాపిక్ మీదే వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవుతారు తప్పకుండా. కొంచెం మల్టీ అంటే అటు ఇటు అవుతుంది. ఇన్కమ్ కూడా అలాగే తక్కువ వస్తుంది. ఒక్క దాని మీదే వెళ్తే ఇన్కమ్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే సార్. సో అందరూ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నేను మొబైల్లో చూపించాను కదా, ఇవన్నీ మొబైల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ నేను రేపు ఒకసారి సిస్టమ్ లో కూడా చూపిస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. రేపటి క్లాస్ చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ ఛానల్లో అసలు సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, కస్టమైజేషన్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. రేపు షార్ప్ 7 o'clock కి జాయిన్ అయిపోండి. మనం కంటిన్యూ చేసేసుకుందాం. నెక్స్ట్ ఈ రోజు మీకు ఏ ఛానల్ పెట్టాలి అనేది కన్ఫ్యూజ్ ఉంది, లేదా నా ఛానల్ ఎలా ఉంటే బాగుంటుంది అని మీకు డౌట్ వస్తే గనక మీ మొబైల్లోనే మెటా ఏఐ అని ఉంటుంది, దాని ద్వారా వెళ్ళొచ్చు. చాట్ జీపీటీ తెలిసిన వాళ్ళు చాట్ జీపీటీలో సజెస్ట్ చేయండి. నేను ఈ టాపిక్ మీద యోగా మీద పెట్టాలనుకుంటున్నాను, మీ పేరు మీద పెట్టాలనుకుంటే మేరు ప్లస్ యోగా అలా పెట్టి సజెస్ట్ చేయమన్నారు అనుకోండి, ఛానల్ నేమ్స్ చాలా అదే సజెస్ట్ చేస్తుంది. దాంట్లో మంచిది మీకు నచ్చింది తీసుకొని హ్యాండిల్ అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ ఛానల్ ఫిక్స్ చేయండి. హ్యాండిల్ ఒకటి నేమ్ ఒకటి కాకుండా రెండు ఒకే నేమ్ తో ఉంటే చాలా పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఆ నేమ్ అనేది యూట్యూబ్ అల్గారిథం కి. ఓకే, చెక్ చేయండి. ఒకవేళ చాట్ జీపీటీ తెలియని వాళ్ళు మొబైల్లో మెటా ఏఐ అని ఉంటుంది, అక్కడ అడిగినా కానీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో దాంట్లో ఫిక్స్ అయిపోయి మీరు ఏ కంటెంట్ మీద చెప్పాలనుకుంటున్నారో ఫిక్స్ అయ్యి దానికి మీరు రేపు ఒక ఛానల్ అనేది మెయిన్ బేసిక్ చెప్పాను కదా, దాంతో ప్రిపేర్ అయ్యి రండి. రిమైనింగ్ సెట్టింగ్స్ కస్టమైజేషన్స్ రేపు క్లాస్ లో మనం తెలుసుకుందాం. రైట్? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రాజేశ్వరి మ్యామ్, క్లాస్ ఫాస్ట్ చెప్పానా మ్యామ్? నేను నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు. ఇందాక నువ్వు పిలిస్తే ఆహా అనుకున్నాను. ఓకే, సో ఎస్, నా పేరు రాజేశ్వరి వెట్లమాని అండి, అండ్ నేను ఫినాన్షియల్ ప్లానర్. సో నాది నాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏవైతే మెయిన్ టీవీ ఛానల్స్ ఉన్నాయో అన్నిట్లోనే నావి ఇంటర్వ్యూస్ కూడా వస్తాయి. మీరు గూగుల్లో రాజేశ్వరి వెట్లమాని అనేసి టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. బట్ ఇంట్లో కార్ పెట్టుకొని మనకి డ్రైవింగ్ రాకపోతే చాలా కష్టం. ఎప్పుడైనా ఎమర్జెన్సీలోనే మనకి నీడ్ ఉంటుంది, అండ్ ఎవ్రీ టైమ్ వీ కెనాట్ డిపెండ్ ఆన్ ది డ్రైవర్. కాబట్టి మేడం ది ఈ పోస్టర్స్ చూడగానే ఓకే 7 days అంటున్నారు కదా, కొంచెం టైం స్పేర్ చేసుకొని నేర్చుకుందాము, ఎప్పటికైనా మనకి పనికొస్తుంది, విద్య అన్నది పనికొస్తుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ జాయిన్ అయ్యానండి. సో దిస్ ఇస్ మై స్మాల్ ఇంట్రొడక్షన్. అండ్ నాది యూట్యూబ్ లింక్ కూడా యాక్చువల్లీ ఉంది, పెట్టాను. బట్ నేనైతే మ్యామ్ చెప్పినట్టు ఇప్పుడు కొత్త మెయిల్ ఐడి చేసుకొని నాది ఏదైతే ఫినాన్స్ ఉందో అది పక్కన పెట్టి ఇంకొక ఛానల్ కూడా అక్కడ ఓన్లీ ఏదో ఒక ఇంకొక స్పిరిచువల్ మోటివేషనల్ ఏదో ఒక టాక్ అక్కడ పెట్టాలి. సో మళ్ళీ మొదటి నుంచి కూడా నేను మొదలు పెడతాను. థ్యాంక్ యూ సో ఎక్సలెంట్ మచ్ మ్యామ్, మ్యామ్. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ మ్యామ్. మ్యామ్ అన్నారు కదా కార్ ఉంటే సరిపోదు, డ్రైవింగ్ నేర్చుకోవాలి, అలాగే కార్ రిపేర్ అయితే కొంచెం బేసిక్ గానే తెలిసి ఉండాలని. నేను ఇప్పుడు ఎందుకు కొత్త జీమెయిల్ అడ్రస్ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమంటున్నానంటే, మనకి ఆల్రెడీ రన్ అవుతున్న దాని మీద ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. అయ్యో నేను ఏదైనా చేస్తే ఛానల్ పోతుందేమో, ఏమైనా తప్పు వస్తుందేమో అని. అలా కాకుండా కొత్త దాని నుంచి వెళ్ళామనుకోండి, ప్రాక్టీస్ చేసామనుకోండి, ఆ ప్రాక్టీస్ అనేది మన ఓల్డ్ ఛానల్ పెట్టుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి మీకు భయం ఉండదు. ప్లస్ మీ వర్క్ మీరు చాలా కూల్ గా చేసుకోవచ్చు. ఆ ఛానల్ ని ఎప్పుడు కూడా మనం ఒక ప్రాక్టికల్ ఛానల్, నాకు కూడా ఒక ఛానల్ ఉంది టుడే నాట్ టుమారో. దాంట్లో ఏం చేస్తానంటే నాకు ఇష్టం వచ్చింది చేయాలనుకున్నదంతా ప్రతిదీ దాంట్లో చేస్తాను. అది ఆ ఛానల్ నాకు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, నా ప్రాక్టికల్ కి ఛానల్ పెట్టుకుంటాను అనమాట. సో నేను మీకు నా ఛానల్ అసలు రెవెన్యూ ఎలా ఉంటుంది, ఒక దాని మీద కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, రెవెన్యూ ఒక్క వీడియోకి ఎంత రెవెన్యూ నేను గెయిన్ చేశాను అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. రేపు నేను డిస్కస్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా పెట్టాలి, పోస్ట్ చేయాలి అనే థాట్ వస్తుంది అనమాట.
ఒక్క వీడియోకి నేను ఎన్ని వేల డాలర్స్ సంపాదించాను అనేది మీకు రేపు స్క్రీన్ షాట్ తో చూపిస్తాను. సో ఎనీ డౌట్ సార్ చంద్రశేఖర్ సార్? డౌట్ కాదు మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. రాజేశ్వర్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం మీ ఇంపాక్ట్ లో మీ డిజిగ్నేషన్ ఒకసారి చెప్తే ఉండే వాళ్ళకి కూడా తెలుసుకుంటారు మేడం. యాక్చువల్ గా దానికి నేను చెప్దాం అనుకుంటున్నా మ్యామ్ ది. యాక్చువల్ గా మనకు ఒక గ్రూప్ ఉంది కదా సార్, ఆ గ్రూప్ లో మీ నేమ్, మీ డిజిగ్నేషన్, మీ ఛానల్, నెక్స్ట్ మీ ఛానల్ పోస్ట్ చేద్దరు కానీ ఫస్ట్ మీ నేమ్, మీ డిజిగ్నేషన్, మీరు యూట్యూబ్ లో ఎందుకు జాయిన్ అయ్యారా ఒక్కసారి మన ఛానల్లో అందరూ షేర్ చేసుకోండి. సో అప్పుడు మనం ఒకరికి ఒకళ్ళం పరిచయం అవుతాము, ఎప్పటికీ మర్చిపోము. సెకండ్ బ్యాచ్ అంటే ఇంకా రాకింగ్ అనమాట. సో మీ నేము, డిజిగ్నేషన్, మీరు ఏం చేస్తారు అనేది చేస్తే ఇంటరాక్షన్ ఉంటుంది. ఒకరికి ఒకరు ఇంటరాక్షన్ పెరిగి బాగుంటుంది. ఓకే సార్? ఏం లేదు మేడం, మీ అంత పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ యూట్యూబ్ నేర్చుకుంటున్నారంటే మిగతా వాళ్ళు కూడా ఇంకా బాగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం మేడం. తెలియజేస్తే బాగుంటుంది. అందుకని డే 1 నుంచి అందరికి కూడా బాగా ఎంకరేజ్మెంట్ గా ఉండాలనేసి చెప్పాను సార్. లేకపోతే నేను ఇక్కడ నుంచి చెప్పకుండా ఒక 1 వీక్ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలి. మ్యామ్ ఈ ఇనిషియేటివ్ ఏదైతే చేశారో, ఇప్పుడు ఇక్కడ శ్రీకాంత్ సార్ ఉన్నారు. శ్రీకాంత్ సార్ ఈస్ గోయింగ్ టు టేక్ నెక్స్ట్ వీక్ ఎప్పుడో అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము. ఆయన ఛానల్ లో కూడా నాకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆల్రెడీ హీస్ హ్యావింగ్ హిస్ ఓన్ ఛానల్. బట్ ఇంకా కొత్తగా ఏదైనా నేర్చుకుంటాము అన్న దీంతో వచ్చాము సార్.